మనం భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు పొరపాటును కూడా ఎలాంటి తప్పులు చేయకూడదు. భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తే అదృష్టం తొందరగా కలిసొస్తుందనేది చూద్దాం. భోజనం చేస్తున్నా, నిద్రపోతున్నా ఆ సమయంలో కొన్ని నియమాలు కంపల్సరీ పాటించాలి. ఎవరైనా భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కంపల్సరీ కడుక్కోవాలి. తడి కాళ్ళు తుడుచుకొని భోజనం ముందు కూర్చోవాలి. భోజనం చేసేటప్పుడు ఒక్కొక్క దిక్కు వైపు కూర్చుని ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుందని సంప్రదాయంలో చెప్పారు. కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే దక్షిణం వైపు కూర్చుని భోజనం చేయాలి. ఐశ్వర్యం రావాలి అంటే, డబ్బులు బాగా రావాలంటే పడమర వైపు కూర్చుని భోజనం చేయాలి. ఆయుష్ పెరగాలి, అపమృత్యు దోషాలు పోవాలంటే తూర్పు వైపు కూర్చుని చేయాలి. అలాగే వండిన ఆహార పదార్థాలు మనం తినే పళ్ళానికి తాకించకూడదు. భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం వండుకున్న పదార్థాలు మనం తినే పళ్ళానికి తాకకుండా చూసుకోవాలి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే అన్నం గిన్నె వేడిగా ఉందని అందులోనే నెయ్యి గిన్నె ఉంచి కరగబెడుతూ ఉంటారు. ఎప్పుడైనా అన్నం పాత్రలో నెయ్యి గిన్నె ఉంచి వేడి చేయకూడదు. నెయ్యి గిన్నెలో మెతుకులు ఎప్పుడు దాంట్లో పడకూడదు. అలాగే అన్నం తినేటప్పుడు ఎంగిలి చేత్తో ఏ పదార్థాలు వండినవి తాకకూడదు. కనీసం వాటిని దగ్గర కూడా పెట్టుకోకూడదు. ఏదైనా కావాలంటే అడగకూడదు, అసలు దాన్ని టచ్ చేయకూడదు. భోజనం చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో బఫే సిస్టమ్ వల్ల నిలబడి అన్నం తిండి, నిలబడి అన్నం తినడం అనే సిస్టమ్ అనేది అనారోగ్యవంతులు చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూర్చుని అన్నం తినడం మంచిది. అన్నం తినేటప్పుడు కోపంతో అరవకూడదు. అలా అరిస్తే కూడా అనారోగ్యం కలుగుతుంది. ఎడమ చేతితో మనం తినే పళ్ళాన్ని ముట్టుకోకూడదు. మనం అన్నం తినేటప్పుడు ఈ ఎడమ చేతి మీద కూడా నీళ్ళు చల్లుకోవాలి అలా ముట్టుకుంటే. చాలామంది ఒళ్ళో పెట్టుకుని తింటూ ఉంటారు. అది కూడా తింటే చాలా దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుందని చెప్తారు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఈరోజు చాలామంది బౌల్ భోజనాలు, ఒక బౌల్లో అన్నం తీసుకోవటం, మంచం మీద కూర్చొని ఒళ్ళో పెట్టుకొని తినటం, సెల్ ఫోన్ చూసుకోవడం, ఇది అస్సలు చేయకూడని పని. ఒళ్ళో గిన్నె పెట్టుకుని కంచం పెట్టుకుని అట్లా అన్నం తినకూడదు అసలు. ఎప్పుడైనా ఒక పళ్ళెంలో లేదా ఒక విస్తరలో అన్నం పదార్థాలు అన్నీ వడ్డించిన తర్వాత ఆవు నెయ్యి కనుక ఒక చుక్క వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. దానివల్ల ఆరోగ్యవంతులు అవుతాం. అరటి ఆకులో భోజనం చేసినప్పుడు దాన్ని మడవకూడదు. స్నానం చేయకుండా వంట చేయకూడదు. వంట చేసేవాడు స్నానం చేసి వంట చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే అన్నము, పప్పు, కూర అన్నీ వండుకుని వాటిని ఫ్రిడ్జ్లో ఉంచుకుని రాత్రిపూట వాటిని వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఒకసారి వండిన అన్నం కానీ పప్పు కానీ మళ్ళీ తింటే దాన్ని ద్విపాక దోషం అంటారు. అత్యవసర పరిస్థితుల్లో చేయాలి, మిగిలిన పరిస్థితుల్లో చేయకూడదు. దీనివల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి. స్త్రీలు గాజులు ధరించకుండా భోజనం చేయకూడదు, అసలు వడ్డించకూడదు. భోజనం విషయంలో ఇది చాలా జాగ్రత్తలు. అలాగే నిద్రపోయేటప్పుడు కూడా కొన్ని సూచనలు పాటించాలి. పూర్తిగా చీకటి గదిలో నిద్రించకూడదు. చిన్న బల్బ్ అయినా ఉండాలి. పూర్తిగా డార్క్ రూమ్ నిద్రపోతారు, దానివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పద్మపురాణంలో ఉంది. ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళు ఉన్నట్టుండి లేపకూడదు. నిద్రించే వాళ్ళని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. వాళ్ళని టెన్షన్ పెట్టి నిద్ర లేపితే దోషం వస్తుందని విష్ణు స్మృతిలో చెప్పారు. విద్యార్థులని, నౌకర్లని లేపొచ్చు. పిల్లలు చదువుకోవాలి, పనిచేసే వాళ్ళతో పని ఉంటుంది కాబట్టి వాళ్ళని లేపొచ్చు. ఈ నియమం వర్తించదు. అలాగే విర్జన, కొన్ని జనాలు ఎవరూ లేనటువంటి ప్రాంతంలో కూడా ఒకళ్ళు పడుకోకూడదని మనుస్మృతిలో చెప్పారు. తడుపాదాలతో కూడా పడుకోకూడదని చెప్తున్నారు సాంప్రదాయంలో. కొంతమంది కాళ్ళు కడుక్కుని వెంటనే పడుకుని పోతారు అట్లా. అది కూడా అనారోగ్యం, మంచిది కాదు, లక్ష్మి నిలబడదని చెప్తారు. తడి కాళ్ళు ఆరిన తర్వాత పొడి పాదాలతోనే పడుకోవాలని చెప్పి అర్ధి స్మృతి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు.